తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహం ఏం లేదు. సరే, ముఖ్యమంత్రి మూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారా మీరు? రెడ్ హ్యాండెడ్ బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన. మేమెందుకు మేము గిళ్ళ నుంచి తప్పించుకోలేమా? ఆయన అంట్ల నుంచి తప్పించుకోలేని ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పియలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది. మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే.